కాక ఇది కాక మళ్ళా ప్రతి ఒక్కరు ఏమంటే అప్పు అప్పు అబ్బా అప్పు 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 ఎంత అప్పు అండి అబ్బా బాబా అప్పు. ఇది చూడదు 23లో ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు ఆయన అప్పట్లో ట్వీట్, అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు, కీప్ ఇట్ అప్. అప్పట్లో అప్పులతో. ఇప్పుడు ఎందుకు మీరు శుభాకాంక్షలు చెప్పడంలే ముఖ్యమంత్రి గారికి? మీరు ఏపీబీసీఎల్కు మీరు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాలి కదా, పైగా మీరు ప్రశ్నించేవాళ్ళు కదా. లెట్ ద స్టేట్ వెల్త్ అంటే కుక్కలకు పోని రాష్ట్ర ప్రగతి అన్నట్లు ట్వీటు. మళ్ళా దాన్ని వెనకాల మళ్ళా ఈనాడు పేపరు, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం త్వరలో ఉందంట. ఎవరు? పవన్ కళ్యాణ్ ట్వీటు. మళ్ళీ ఇప్పుడండి ట్వీట్ చేయలేదా? ఎందుకు? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ట్వీటింగ్? హ్యాపీగా ట్వీట్ చేయాలా మీరు, ఇంకా అధికారంలో ఉన్నాడు ఇంకా సంతోషంగా ట్వీట్ చేయాలా. ఎందుకంటే మీ ప్రకారం మీరు చేసే అప్పు ఎట్లా సంపద సృష్టే కదా. నెక్స్ట్, రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈరోజు మళ్ళీ మీరు చెప్పడం లేదే అప్పులు ఎంతైనాయని. ఇంకా వెనకాల చూడండి, ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష, మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా. ఆర్థిక శాఖ 14 లక్షల కోట్లు, మీరు ప్రభుత్వం వస్తాను మీరే 14 లక్షలు అంటారు, మీరే 3 లక్షలు అంటారు, మీరే 5 లక్షలు అంటారు, మీరే 7 లక్షలు అంటారు, మీరే 9 లక్షలు అంటారు. ఒక్క ఫిగర్ అండి. ఎందుకండి ఇట్లా అందరినీ ఇట్లా సతాయిస్తారు ఊరికే కన్ఫ్యూజ్ చేసి? ఒక్కటి ఏదైనా ఒకదానికి డిసైడ్ కాండి. ఇంకా మీరే అసెంబ్లీలో 7 లక్షల కోట్లు అంటారు, మళ్ళీ అసెంబ్లీ వాకిలు దాటి బయటకు వస్తానే 10 లక్షలు అంటారు. మరో శ్రీలంకగా రాష్ట్రం, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మరో శ్రీలంకగా రాష్ట్రం. నెక్స్ట్ వెనకాల మళ్ళీ దాన్ని గొప్పగా రాస్తారనమాట, మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే ఈనాడు. ఇప్పుడు ఏమవుతుంది? సింగపూర్ అవుతుంది. 5 రాష్ట్రాల అప్పు పరిస్థితి ఆందోళనకరం. మీరన్నా 5 రాష్ట్రాలు అంటున్నారు, ఇప్పుడు మొదటి రాష్ట్రం చూపిస్తే అది కూడా. అందులో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. అంటే మీరు రాసినప్పుడు, అంటే మేము ఉన్నప్పుడు 4వ స్థానం అని మీరు రాసినారు, ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారండి మీరే. డోంట్ వరీ. ది ప్రింట్ వెబ్సైట్ సంచలనాత్మక కథనం. ప్రింట్ రాసినది ఇండియన్ ఎక్స్ప్రెస్, అవి కూడా చెప్తా ఏమేమి రాసినారు ఇప్పుడు అనేది. రాష్ట్రంలో అధికారిక అప్పులు ఆధారికంగా ఈ కథనం. ఓహో, ఇప్పుడు లేదు పాపం, ఇప్పుడు శ్రీలంక కనపడు. మీరు ఇంకోటి ఇక్కడ ఆశ్చర్యం చూడండి, మీరు అసెంబ్లీ సాక్షిగా ఎవరు? విల్ ద మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ బీ ప్లీజ్ టు స్టేట్, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఇచ్చిన సమాధానం ఈ మధ్యలో కౌన్సిల్లో ఏమని ఇచ్చినాడు? 2018-19 నాటికి అప్పు 3,07,000 కోట్లు. 2000 సుమారు అనుకోండి, ఒక 5 కోట్లు 6 కోట్లు ఇటు అటు. 2018 అంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ ప్రకారంగా మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇచ్చిన ప్రకారంగా మంత్రి గారు కేశవులు గారు 3,07,000 కోట్లు. 12 జూన్ 2024 అంటే మేము దిగిపోయేటప్పటికి 6,77,850 కోట్లు. ఇంకా నిజం చెప్పాలంటే మీరు గ్యారంటీ లేని అప్పులు కూడా మీ బ్లాంక్ పెట్టినారు, ఖాళీగా నింపలే. అది నింపితే ఇంకా తగ్గుతుంది, తెలివిగా నింపలే. దాని కూడా ఒక 30,40,000 అది కూడా తగ్గుతుంది. కానీ మీ ప్రకారంగా చూసుకున్నా కూడా 6,77,850 కోట్లలో 3,07,000 కోట్లు తీసేస్తే ఎంత అండి? మేము చేసిన అప్పు 3,71,000 కోట్లు. 3,71,000 కోట్లు మేము అప్పు చేస్తే దాన్ని అప్పు 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 శ్రీలంకని చేసి మీరు 1.5 సంవత్సరంలో 2,66,000 కోట్లు చేసి మీరాండి చెప్పేది? ఇదో మీరు చెప్తారు కదా రాష్ట్రంలో. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది 6 నెలలకు, గత 6 నెలలకు. ఈ సంవత్సరం 63,052 కోట్లు. రెవెన్యూ రాబడులేమో తగ్గిపోయినాయి. మీరు ప్రింట్ అని ఇంగ్లీష్ చెప్తారు కదా, ఇది ప్రింట్, ఇది ఏది? టైమ్స్ ఆఫ్ ఇండియా. డిస్పైట్ రిపీటెడ్ వార్నింగ్స్ ఆన్ ఫిజికల్ ప్రూడెన్స్, ఆంధ్రప్రదేశ్ ఎమర్జ్డ్ యాజ్ మోస్ట్ అగ్రెసివ్ బారోవర్స్ ఇన్ 2025. ఇది ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం. ఎవరు ఇది? టైమ్స్ ఆఫ్ ఇండియా. పిఎన్ఎస్ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే 9,000 కోట్లు సగటు నెల మీరు అప్పు చేస్తున్నారు. ఈరోజు లేటెస్ట్, ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్, ఏపీస్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ఇట్స్ హిస్టరీ. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు ఏదైతే, ద్రవ్య లోటు ఏదైతే ఉందో చరిత్రలోనే హైయెస్ట్. నేనేం చెప్పాలండి? ఇంతకంటే మేమేం చెప్పలేదేమన్నా ఉందా? పోనీ దీన్ని మీరు ఎట్లా భావిస్తారు, మీరు ఎట్లా చెప్తారు అది కూడా చెప్తా. అది మీకు ఏం అనుకూలం? అయితే శ్రీలంక ప్రజల కంటే మీలో ఇంకా టాలరెన్స్ ఎక్కువగా
బాగుందండి. శ్రీలంక కంటే భరించే శక్తి ఎక్కువ ఉందంట. ఇప్పుడు ఏమంటారు? ఇంకా ఇప్పుడు మా శక్తిని ఏమన్నా అని 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. 10 లక్షల కోట్లకు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, మళ్ళా కూడా అసలు కట్టాలి. ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలని అర్థం కాలేదు. అప్పులిచ్చే మార్గం లేదు. ఇప్పుడు ఎంత కన్వీనియంట్గా, అసలు నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ కూడా ఎవ్వరు, అసలు నాకు తెలిసి ఏ ఫిలిం స్టార్స్ బ్రహ్మాండమైన యాక్టర్స్ కూడా పనికే రారండి. అసలు ఎంత కన్విక్షన్ చూడండి. అసలు నిజం చెప్పాలంటే అప్పు మీ ప్రకారంగా మీరు అసెంబ్లీలో పెట్టింది. నేను చెప్తా, వాస్తవానికి నిజం చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మీరేమంటారు? ఒకసారి 3 లక్షలు అంటారు, ఒకసారి 7 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు, వాకిలు బయట పోతే 11 అంటారు, లోపలికి వస్తే నిజం చెప్పాలంటే 2014-19లో మీరు అప్పు సగటు సంవత్సరం మీద సంవత్సరం మీరు 22.6% పెంచినారు. మేము పెంచినది ఓన్లీ 13.5% మీతో పోల్చుకుంటే. మేము చేసిన అప్పు నథింగ్ అసలు మీతో పోల్చుకుంటే. ఈవెన్ నిజం చెప్పాలంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వంతో పోల్చుకుంటే కూడా 2014-19 ముందర కేంద్ర ప్రభుత్వము 4.4%, అంటే 2014-19లో కేంద్ర ప్రభుత్వం 4.4% పెరిగింది. 2019-24లో అదే కేంద్ర ప్రభుత్వం 6.6% పెరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 4.4 పెరిగింది, మా సమయంలో కేంద్ర ప్రభుత్వం 6.6 పెరిగింది. ఎందుకు 6.6 పెరిగింది? కోవిడ్ ఉంది కాబట్టి. అదే సమయంలో మిగతా రాష్ట్రాలు అన్ని లెక్కేసుకుంటే 2014-19లో 1.9% పెరిగినాయి అన్ని రాష్ట్రాలు కలిసి. కానీ 2019-24లో 2.4% పెరిగినాయి. ఎందుకు అన్ని రాష్ట్రాలు 2.4% పెరిగినాయి? కోవిడ్ వలన. కానీ అదే సమయం చూస్తే 2014-19 మీరు పరిపాలన చేసేటప్పుడు 7.2% పెరిగితే మా సమయంలో కోవిడ్ ఉండి కూడా 5.7% మాత్రమేనండి మేము పెంచినది. అంటే కేంద్ర ప్రభుత్వము మీ సమయంలో తక్కువ పెరిగింది, మా సమయంలో ఎక్కువ పెరిగింది. అన్ని రాష్ట్రాలు కలిపితే మీ సమయంలో తక్కువ పెరిగింది, మా సమయంలో ఎక్కువ పెరిగింది. కానీ మన రాష్ట్రం చూస్తే మీ సమయంలో ఎక్కువ పెరిగింది, మా సమయంలో తక్కువ పెరిగింది. అప్పు చేయలేదంట. ఇవన్నీ ఏంటివండి? ఏప్రిల్ 3, 2025 5,750 కోట్లు, మే 6, 2025 6,822 కోట్లు, జూన్ 3, 2025 7,000 కోట్లు, జూన్ 10, 2025 17,000 కోట్లు, జూలై 15, 2025 3,600 కోట్లు, ఆగస్టు 5, 2025 5,000 కోట్లు, సెప్టెంబర్ 2, 2025 5,000 కోట్లు, సెప్టెంబర్ 30, 2025 2,000 కోట్లు, అక్టోబర్ 7, 2025 1,900 కోట్లు, నవంబర్ 4 మరి 2025 3,000 కోట్లు, మొన్న డిసెంబర్ 2 3,000 కోట్లు. ఇవన్నీ ఏమంటారండి? ఇప్పుడు లేదండి శ్రీలంక, ఇప్పుడు లేదా దిగులు, ఇప్పుడు లేదా ఆవేదన. అసలు మీరు చేసిన అప్పులు చూస్తే 2,66,000 కోట్లు అండి. ఎట్లా చెప్తా? మీరు కార్పొరేషన్ల గురించి ఇన్ని రాసినారు కదా, మీరు కార్పొరేషన్ల గురించి చేసిన అప్పులు ఈ మధ్య కాలం 1.5 సంవత్సరంలో చెప్తా. సివిల్ సప్లైస్ పౌర సరఫరాల సంస్థ 7,000 కోట్లు, నిజమా కదా? మార్క్ఫెడ్ 18,700 కోట్లు.